ప్రతి సినిమాకి పుష్పకి, దేవరాకి ప్రతి సినిమాకి ఆయన టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఎలాంటి అడ్వర్టైజ్మెంట్తో పని లేదు. పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఎలాంటి ప్రమోషన్తో పని లేదు. పవన్ కళ్యాణ్ గారి సినిమా రేపు రిలీజ్ అవుతుందంటే ఈ రోజు నుంచే సందడి మొదలవుతుంది, ఒక పండగ వాతావరణం మొదలవుతుంది. హలో నమస్తే, దిస్ ఇస్ ఆంజనేయులు. ఈరోజు టాపిక్ వచ్చేసి హరిహర వీరమల్లు సినిమా పైన అంచనాలు ఉన్నాయా, హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన లొల్లి అయిపోయినట్టేనా, దిల్ రాజు గారు అల్లు అరవింద్ గారు మాట్లాడిన మాటల సంగతే ఉంది, పవన్ కళ్యాణ్ గారి కోపం వెనక కారణం ఏముంది, అదేవిధంగా ఆర్ నారాయణ మూర్తి గారికి వచ్చిన అభ్యంతరం ఏముంది, హరిహర వీరమల్లు సినిమా మీద ఆయన కామెంట్స్ గల కారణాలు ఏంటి అనేది ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో పూర్తి అవ్వండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో టాపిక్లోకి వెళ్దాం. మనందరికీ తెలుసు హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి ఎంత పెద్ద లొల్లైంది అనేది మనందరికీ తెలుసు. థియేటర్లు బంద్ అని చెప్పేసి ఒక అదైతే వచ్చింది. దాని మీద ఏకంగా జనసేనకు సంబంధించిన కందుల దుర్గేష్ గారు ఒక నలుగురు సినిమాను ఆపే ప్రయత్నం చేస్తున్నారని మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు నాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అంటూ సినిమా ఇండస్ట్రీకి ఘాటుగా ఆయన స్పందించడం జరిగింది. దీని మీద వెంటనే అలర్ట్ అయినటువంటి అల్లు అరవింద్ గారు నాకు ఏమీ సంబంధం లేదు, ఆ నలుగురిలో నేను లేను, పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆపడం అనేది ఒక దుస్సాహసం అని చెప్పి ఆయన మాట్లాడితే దిల్ రాజు గారు ఏకంగా పవన్ కళ్యాణ్ గారి సినిమాను ఆపే దమ్ము ఎవరికి ఉంది అని చెప్పేసి మాట్లాడు. మరి థియేటర్లు బంద్ చేస్తామని ఎవరు చెప్పారు? ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏ విషయం తెలుసుకోకుండా ఏది పడితే అది ఆయన మాట్లాడు, ఖచ్చితంగా ఆయనకు పూర్తి సమాచారం ఉంటేనే ఆయన మాట్లాడే వ్యక్తి. అలాంటి వ్యక్తినే నొప్పించారంటే మనం ఆలోచించవచ్చు ఆ నలుగురు ఎవరనేది. ఆ నలుగురు వెనక కథ కూడా పవన్ కళ్యాణ్ గారికి పూర్తి తెలుసు. పవన్ కళ్యాణ్ గారు మనందరికీ తెలుసు, ఎవరు సినిమా రేట్లు పెంచమని వచ్చినా ఏ సినిమాకి అయినా సరే ఇండివిజువల్ వచ్చి మా సినిమా రేట్లు పెంచండి అంటే ప్రతి సినిమాకి, పుష్పకి, దేవరాకి ప్రతి సినిమాకి ఆయన టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. అంటే సినిమా ఇండస్ట్రీ బాగుండాలని కోరుకునే వ్యక్తి. ఎందుకంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఒక్క సీటు గెలవకుండా 151 సీట్లు గెలిచిన జగన్మోహన్ రెడ్డిని ఎదిరించి మనల్ని ఎవరు ఆపుతాడు అంటూ సినిమా ఇండస్ట్రీకి అండగా నిలబడ్డ వ్యక్తి. ఆయన సినిమా భీమ్లా నాయక్ సినిమాకి ఏకంగా 10 రూపాయల టికెట్ పెట్టి అమ్మినా కూడా ఆ నష్టాన్ని భరించిండు తప్ప ఏ రోజు సినిమా ఇండస్ట్రీకి బాగుపడడం కోసమే ప్రయత్నం చేసిండు తప్ప సినిమా ఇండస్ట్రీకి అండగా నిలబడ్డాడు తప్ప ఎప్పుడు సినిమా ఇండస్ట్రీకి దూరంగా లేడు. పవన్ కళ్యాణ్ గారు ఏదున్నా సూటిగా మాట్లాడే వ్యక్తి. అలాంటి వ్యక్తి సినిమా వచ్చే టైంలోనే సినిమా థియేటర్ బంద్ చేస్తామని కొంతమంది. పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఎలాంటి అడ్వర్టైజ్మెంట్తో పని లేదు, పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఎలాంటి ప్రమోషన్తో పని లేదు. పవన్ కళ్యాణ్ గారి సినిమా రేపు రిలీజ్ అవుతుందంటే ఈ రోజు నుంచే సందడి మొదలవుతుంది, ఒక పండగ వాతావరణం మొదలవుతుంది. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు మనందరికీ తెలుసు ఎన్నికల ముందు నుంచి నేటి వరకు ఎలాంటి సినిమా పవన్ కళ్యాణ్ గారు థియేటర్లో రిలీజ్ అవ్వలేదు. కానీ అభిమానులు మాత్రం, అభిమానులనే కాదు 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరూ ఎప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా థియేటర్లో రిలీజ్ అవుతుందని 1000 కళ్ళతో ఎదురు చూస్తారు. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఇప్పుడనే కాదు, ఒక ఫ్లాప్ సినిమా అయినా సరే కలెక్షన్ల పరంగా కావచ్చు, లేదంటే బుకింగ్స్ పరంగా కావచ్చు, పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఏ రేంజ్లో అయిపోతుందో మన అందరికీ తెలుసు. కొంతమంది ఇంకా ప్రమోషన్ స్టార్ట్ అవుతలేవని చెప్పేసి కొంచెం గాబరా పడిపోతారు. ఏ ప్రమోషన్తో పవన్ కళ్యాణ్ గారికి పని ఉండదు. పవన్ కళ్యాణ్ గారి సినిమా రేపు వస్తుంది అంటే ఇవాళనే ఒక రేంజ్లో అభిమానులు కానీ ప్రజలు కానీ చూడడానికి ఇంట్రెస్ట్ చూపుతారు. ఆయన క్రేజ్ అలాంటిది. మరి సినిమాల్లో అయినా రాజకీయాల్లో అయినా ఉందాగా ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఎవరు ఆపలేరు, అది మన అందరికీ తెలిసిందే. కానీ పవన్ కళ్యాణ్ గారితో గేమ్ ఆడదాము అని చూసారు ఆ నలుగురికి ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ గారు వడ్డీతో సహా తిరిగిస్తాడు. వాళ్ళు ఏదేదో అనుకోవచ్చు, ఆ నలుగురు ఎవరు ఏంది కథ అనేది ఆయనకు పూర్తిగా తెలుసు. మరి నారాయణ మూర్తి గారు ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేస్తారు. పవన్ కళ్యాణ్ గారిని తప్పు పడుతుండ్రు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? థియేటర్లు బంద్ చేస్తామని చెప్పారు. అలాంటి విషయం మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఈయన తప్పు పడుతాడు. మూర్తి గారు ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు భీమ్లా నాయక్ సినిమాని 10 రూపాయలు 15 రూపాయలు టికెట్ పెట్టి ఎంఆర్ఓలను ఎంపీడీఓలను కావలు పెట్టి మరి ఆయన సినిమాని చాలా ఘోరంగా ఆయన సినిమా పైన ఇబ్బంది పెట్టేసి ఆయన ఆర్థిక మూలాన్ని దెబ్బతీసినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? ఎందుకు ప్రశ్నించలేదు? టాలీవుడ్ హీరోలందరినీ పిలిచి అవమానించినప్పుడు మీరు ఎందుకు స్పందించలేదు? పవన్ కళ్యాణ్ గారిని విపరీతంగా బూతులు తిట్టించినప్పుడు, ఆయన కుటుంబాన్ని, ఆయన పిల్లల్ని, ఆయన తల్లిని దూషించినప్పుడు మీరు ఎందుకు స్పందించలేదు?
నిన్న మొన్నటి దాకా ఏ హీరో సినిమా రిలీజ్ అయినప్పటికీ టికెట్ల రేట్లు పెంచుకోవాలని ఆయన పర్మిషన్ అడగంగానే ఆయన పర్మిషన్ ఇచ్చి సినిమా ఇండస్ట్రీకి అండగా నిలబడ్డ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి ఇవన్నీ మీకు కనబడతలేవా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే మీరంటే గౌరవం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. నిజంగా మీకు సినిమా ఇండస్ట్రీ బాగుపడాలి, లేకపోతే మీకు ఏమైనా సమస్యలు ఉంటే మీరు నేరుగా పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఈ విధంగా కావాలి, ఈ విధంగా ఉంటే బాగుంటుంది అంటే ఆయన సానుకూలంగా స్పందించే వ్యక్తి. ఎందుకంటే ఆయన తీసిన సినిమాల ద్వారా వచ్చిన డబ్బుల్నే కౌలు రైతుల కోసమనో లేకపోతే ఎవరికి ఆపద ఉన్నా కూడా లక్షల్లో కోట్లలో డొనేట్ చేసిన వ్యక్తి. కరోనా టైంలో ₹1,00,00,000 డొనేట్ చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ప్రజలు బాగుండాలి, ప్రతి ఒక్కరు బాగుండాలని కోరుకునే వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద మీరు విమర్శలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారి సినిమాని మీరు చెప్పడమే కాదు, ఎవరైనా చెప్తారు. పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఎవ్వడు ఆపలేడు. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా మనల్ని ఎవర్రా ఆపుతాడు అన్నట్టుగా ఆయన డైలాగ్ కాదు, అది నిజమే. ఆయన సినిమాని ఆపేద్దాము ఎవరికి లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడడానికి అంత ఉత్సాహంగా ఉండే మీరు, విమర్శలు చేయడానికి అంత తాపత్రయపడే మీరు పవన్ కళ్యాణ్ గారికి ఇబ్బంది కలిగించినప్పుడు, అదే మీ సినిమాకి సంబంధించి ఇబ్బంది వచ్చినప్పుడు, పవన్ కళ్యాణ్ సినిమా అయినా మీ సినిమా అయినా ఒక సినిమా ఇండస్ట్రీకి ఎలాంటి ఇబ్బంది వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడలేదని సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరు కానీ ఇంకెవరు కానీ రేపటి రోజున పవన్ కళ్యాణ్ గారి గురించి ఏది పడితే అది మాట్లాడతామంటే అది ఒప్పుకోవడం ఉండదు. ఎందుకంటే మాట్లాడే విధానం ఏదైతే ఉంటుందో, గతంలో కూడా మీరు స్పందించి, గతంలో కూడా అనేక సమస్యల మీద స్పందించి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే విధానం, పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశాన్ని మీరు అర్థం చేసుకోండి. ఆయన మీకు కాదు, సినిమా ఇండస్ట్రీ కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు. సినిమా ఇండస్ట్రీ బాగుండాలని కోరుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారి మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. మీరు మరొకసారి పునరాలోచన చేసుకోండి. మీకు ఏమైనా సమస్య ఉంటే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి కలవండి. శత్రువునైనా ప్రేమగా పలకరించే వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ గారి సొంతం, అది గుర్తుపెట్టుకోండి. జై హింద్.